హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ తెలంగాణ స్పెషల్ సోలాల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది షేర్ చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే వేరే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సోలాల బిర్యానీ అనగానైతే తెలంగాణలో ఈ సీజన్లో అయితే చాలా స్పెషల్ అన్నమాట. సో నాకైతే చాలా ఇష్టము. మరి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అయితే షేర్ చేస్తాను. ఈ విధానం మీకు నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ముందుగా ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిర్చి పట్టేసుకుందాము. కారంతో చేసుకోవాలి అనుకునే వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మిర్చి ప్లేస్లో. ఇంకా కొన్ని మిరపకాయలు అయితే సరిపడంత, అంటే మీకు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అన్ని మిరపకాయలతో పాటు కొంచెం అందులో ఉప్పు, అలాగే కొత్తిమీర, 2 ఎండుమిరపకాయలు వేసి ఇంకా మిక్సీ పట్టుకోండి. మిరపకాయలతో ఇష్టం లేని వాళ్ళైతే కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. అలాగే ముందుగానే నేను సోలాలని ఓల్ చేసుకున్నాను. ఈ సోలాలు వచ్చేసి ఇవి చేన్లో అన్నమాట. ఇంకా చేన్లో నుండి తీసుకొచ్చి మంచిగా ఫ్రెష్గా తెంపేసుకొని ఓల్ చేసుకున్నాను అన్నమాట. ఓల్చి పక్కన పెట్టేసి వాటర్లో నానబెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ముందుగా నేనైతే 2 చెంబులు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎవరి క్వాంటిటీ ఎంత ఉంటుందో అంతకు తీసుకోండి, బాగుంటుంది. సరిపడంత ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి. ఇంకా అందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్లోనే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే అందులోనే ఆనియన్స్, కొత్తిమీర, మెంతి కూర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. తాలింపులోనే మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటాయి. మనం ఈ తాలింపులు మంచిగా వేసుకున్నాం అనుకో మనకి బిర్యానీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్, అల్లం పేస్టు, చెక్క, మనకి లవంగాలు, యాలకులు ఇవి వేసుకున్నాం కదా. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మన పైనుండి మెంతికూర యాడ్ చేసుకోవాలి. మెంతికూర, కరివేపాకు కూడా వేసుకొని మరో 5 నిమిషాలు మంచిగా వేయించుకోవాలన్నమాట. మెంతికూర ఎందుకు తాలింపులో వేసుకోవాలి అంటే మనకి మెంతికూర చేదు రాకుండా ఉండాలంటే తాలింపులోనే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చేదు అనేది పోతుంది. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నాం కదా, మిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. ఈ మిర్చి కొంచెం పసురుగా ఉంటుంది కదా, మనం మిక్సీలో పట్టేసుకుంటాం కదా. సో ఆ పసురంతా పోవాలన్నమాట, మంచిగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనకి సరిపడంత ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మరో 5 నిమిషాలు మంచిగా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మిర్చితో బిర్యానీ చేస్తున్నప్పుడు పసరు ఉంటుంది కదా, అది పోయేంత వరకు డ్రై అయ్యే వరకు మనము ఉడికించుకోవాలన్నమాట. అలానే వేస్తే ఆ బిర్యానీ టేస్ట్ అనేది పసరుగా వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇంకా సోలాలను అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం సోలాలు ఎక్కువ తీసుకోవాలన్నమాట. సోలాల బిర్యానీలో చాలా టేస్ట్గా ఉంటుంది. సోలాలు తగులుతూ ఉంటే నోటికి ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అన్నమాట. అందులోనే ఇంకా సోలాలు వేసిన వెంటనే కొంచెం అంత జీలకర్ర వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి అన్నమాట. మీకు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము అనుకుంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకొక 5 నిమిషాలు మంచిగా ఉడకాలి. ఆ తర్వాత వెజ్ బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు మిర్చిలు అనేవి తక్కువ తీసుకోండి. మసాలాలు కూడా కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా వాటర్ అంతా కూడా ఇనికిపోయి సోలాలు కొంచెం ఉడకాలన్నమాట. చాలామంది డైరెక్ట్ అలాగే వేస్తారు కదా, సో అలా అసలు వేయకూడదన్నమాట. కొంచెం మంచిగా ఉడకాలి. ఇలా ఉడికితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా పైనుండి నేనైతే బిర్యానీ ఆకులు తాలింపులో వేయలేదు, ఇంకా పైనుండి వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. ఇంకా ఇది ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా మనకి సరిపడంత రైస్ని కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఎండుమిరపకాయలు తాలింపులో కూడా వేయొద్దు. ఎండుమిరపకాయలు వేస్తే ఇంకా ఘాట్ ఎక్కువ అవుతుంది. మనం పైనుండి వేసుకుంటే అయిపోతుంది. ఇంకా సరిపడంతా నేను బియ్యం కూడా తీసుకొని కడిగేసుకున్నాను. ఇలా కడిగేసుకున్న బియ్యాన్ని అయితే ఇంకా నేను వేసేస్తున్నాను. బియ్యాన్ని వేస్తూ కలుపుకోండి. కొంచెం కింద అడుగంటకుండా చూసుకోండి అన్నమాట. సో నా స్టైల్లో నేను సోలాల బిర్యానీ చాలా సింపుల్ వేలో అయితే చేసేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి
కావాలన్నా ఎలాంటి వీడియో కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా బిర్యానీ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. సో చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా. మా తెలంగాణ సైడ్ అయితే ఇలా చేస్తాము. ఇంకో స్టైల్ ఉంది, అది కారం వేసుకొని చేస్తాము, చాలా సింపుల్ వేలో అన్నమాట. ఆ వీడియో కూడా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మంచిగా రైస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా మిర్చి పట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, మనం మిక్సీలో పట్టుకున్న ఇంకా వేస్ట్ చేయకుండా ఆ మిశ్రమంలోనే మనకి సరిపడంత వాటర్ కూడా యాడ్ చేసుకుని, ఇంకా నేను 2 గ్లాసుల బియ్యానికి 2.5 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని పైనుండి కొత్తిమీర అలాగే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఎంత నెయ్యి వేసుకుంటే మనకి అంత ఎమ్మీగా వస్తుంది అన్నమాట. మీరు కావాలంటే కొంచెం చింతపులుసు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేనైతే వేయలేదు. ఇంకా పైనుండి కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను. ఇలా కొత్తిమీర చల్లేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి 2-3 విజిల్స్, మనకి మ్యాక్సిమం రైస్ ఉడకడానికి 2 పడుతుంది కదా. కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి నేను 3 విజిల్స్ వరకు ఉంచుదాం అనుకుంటున్నాను. సో 3 విజిల్స్ రాగానే ఇంకా ఆఫ్ చేసేసుకుంటే మనకి టేస్టీ సోలాల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ సీజన్లో అయితే మాకైతే చాలా ఇష్టం అనమాట. ఈ సీజన్లోనే ఫ్రెష్గా మా చేనులోవి తొగరి సోలాలు అంటారు కదా, కందులు అంటారు చాలామంది వేరే స్టైల్లో. అంటే వేరే సైడ్ అయితే కంది సోలాలు అంటారు, మనమైతే సోలాలు అంటాం కదా. సో కంది సోలాల బిర్యానీ చాలా బాగుంటుంది. మొత్తానికైతే ఫైనల్గా 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా రాగానే తీసేసి ఇంక ఇలా కలుపుకుంటున్నాను. కుక్కర్ కాబట్టి 1 సైడ్ అయిపోతుంది మిశ్రమం మొత్తం. సో ఇలా కలిపేసుకొని ఇంకా ప్లేట్లో వేసేసుకొని వేడి సోలాల బిర్యానీతో కొంచెం పెరుగు నాంచుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ మాత్రం వేరే లెవెల్. దీని ముందు నాన్ వెజెస్ కూడా అస్సలు పనికిరావన్నమాట, అంత బాగుంది. చాలా సింపుల్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా ఈ చలికాలం వేడి సోలాల బిర్యానీతో పెరుగు నాంచుకొని తింటే ఆహా యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మంత్ లక్తో కలుద్దాం. బాయ్.